బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆకుండా కురుస్తున్న వానల కారణంగా పలు నివాసాలు, దుకాణాలు, రహదారులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాంబన్ జిల్లాలోని సెరిబాగ్నా గ్రామంలో ఆదివారం వేకువజామున కుండపోత వర్షానికి సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకుని 3 మరణించారు. తరంకుడు గ్రామంలో మెరుపు వరదలకు దాదాపుగా 40 ఇళ్లు ధ్వంసమైపోయాయి. సుమారుగా 100 మందిని పోలీసులు రక్షించినట్లుగా అధికారులు తెలిపారు. మెరుపు వరదల కారణంగా అనేక వాహనాలు కొట్టుకుపోయాయన్నారు. జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారి వెంట నాస్రీ బనిహాల్ మధ్య 12 చోట్ల కొండచర్యలు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయని చెప్పారు. 250 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిపై వందల వాహనాలు చిక్కుకుపోయాయి. శిథిలాల కింద వాహనాలు కూరుకుపోయాయి. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న వానల కారణంగా పలు నివాసాలు, దుకాణాలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాంబన్ జిల్లాలోని సెరిబాగ్నా గ్రామంలో ఆదివారం వేకువజామున కుండపోత వర్షానికి సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకుని 3 మరణించారు. తరంకుడు గ్రామంలో మెరుపు వరదలకు దాదాపుగా 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 100 మందిని పోలీసులు రక్షించినట్లుగా అధికారులు తెలిపారు. మెరుపు వరదల కారణంగా అనేక వాహనాలు కొట్టుకుపోయాయన్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంట నాస్రీ బనిహాల్ల మధ్య 12 చోట్ల కొండచర్యలు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయని చెప్పారు. 250 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిపై వందల వాహనాలు చిక్కుకుపోయాయి. శిథిలాల కింద వాహనాలు కూరుకుపోయాయి. कौन से